కంపెనీలు చేస్తున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో మనం గత కొన్ని సంవత్సరాల నుంచి దానిపైన దృష్టి పెట్టి రాస్తానే ఉన్నాం. మళ్ళా ఒకసారి వెలుగులోకి వచ్చింది. ఏమైందంటే ఇక్కడ జనాలందరూ కూడా వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు, సేవింగ్స్ చేసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఈ చిట్ ఫండ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళని నమ్మి ఈ పైసలన్నీ తీసుకుపోయి ఆడ పెడతా ఉన్నారు. తర్వాత ఏమైందంటే వీళ్ళందరూ కూడా మేము దివాలా తీసినాం అని చెప్పి కంపెనీలను అయితే వాళ్ళు మూసుకుంటా ఉన్నారు. కానీ మంచిగా జల్సాలకైతే ఈ కంపెనీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ దానికి సంబంధించి ఎన్నో వేల కోట్ల స్కామ్ అయితే చిట్ ఫండ్ కంపెనీలలో జరిగినది. ఇప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి జనాలందరూ, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కంపెనీల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇది వరంగల్ కనే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలోని చిట్ ఫండ్ కంపెనీల తరహా గిట్లనే ఉన్నది. వాళ్ళు చేసే పనులు ఇట్లనే ఉన్నది. ప్రజాప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దీనిపైన ఒక జీవో కూడా తీసిండ్రు. ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ డబ్బు వాళ్ళకి రావాలి, ఇయ్యాలి అని చెప్పి కూడా దానిపైన మాట్లాడి దృష్టి పెట్టి చేయడం జరిగినది. కానీ ఏమైందంటే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చిట్ ఫండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళతోని చేతులు కలిపి బాధితులకు న్యాయం చేయకుండా వాళ్ళందరికీ అన్యాయం చేస్తూ ఉన్నారు. అసలు చిట్ ఫండ్ కంపెనీలలో ఏం జరుగుతున్నది, అసలు ఈ ఇష్యూ ఏందనేది మనం ఈ వీడియోలో మొత్తం చూద్దాం. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివ సుబ్రహ్మణ్యం. మేము పలానా చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు పెట్టడం వల్ల మా పిల్ల పెళ్ళైంది, మేము ఇల్లు కట్టుకోగలిగినాం, మేము కారు కొనుక్కోగలిగినాం అని చెప్పి ప్రతి ఒక్క చిట్ ఫండ్ కంపెనీలు ఏవైతే అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నాయో వాటిని చూసి జనాలందరూ కూడా నమ్మి అరే మంచిగా ఉన్నదని చెప్పి పోయి దాంట్లో వాళ్ళు ఇంకా ఎవరైతే ఈ చిరు వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారో వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ ఇంకా ఊర్లలో పోయి అక్కడ జనాలను టార్గెట్ చేస్తూ ఇంకా ఈ అడ్వర్టైజ్మెంట్లు హీరోలను వీళ్ళందరినీ పిలిచి అడ్వర్టైజ్మెంట్లు చేపించి జనాలందరినీ కూడా వాళ్ళ సైడ్ తిప్పించుకుంటా ఉంటారు. తిప్పించుకొని ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి చిట్టీలు అని చెప్పి అవి అని చెప్పి అన్ని కట్టించుకున్నాక లాస్ట్కి ఏమైంది, మా కంపెనీ మొత్తం దివాలా తీసింది, మేము మొత్తం లాస్ అయిపోయినాం, పైసలన్నీ వేనే అని చెప్పి ఇక జనాలు కూడా బయట వాళ్ళకి ఇవ్వకుండా కంపెనీలకు ఇస్తే అధికారులు చూసుకుంటారు కదా అన్న ధైర్యంతో వీళ్ళందరూ పాపం తెలియక అమాయకులు కదా జనాలందరూ, ఎప్పుడైనా కూడా అమాయకులు ఏం చేస్తారు, ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చినప్పుడల్లా ఇక మోసం చేసేటోళ్ళు వచ్చినప్పుడల్లా మోసపోవడు పాపం జనాలందరికీ కూడా అలవాటు అయిపోయింది. ఏమైందంటే ఇక వాళ్ళందరూ పోయి డబ్బులన్నీ అలా పెడతా ఉన్నారు. తర్వాత వీళ్ళు దివాలా తీసిన అని చెప్తారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు బయట దేశాలలో, బయట రాష్ట్రాలలో ఆడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఇక మొత్తానికి అయితే దివాలా తీసింది అని చెప్పి వీళ్ళ పైసలు అయితే ఇవ్వకుండా మంచిగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళ ఆఫీసుల చుట్టూ ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. కానీ వీళ్ళ డబ్బులు వస్తున్నాయంటే రావట్లేదు. ఇది ఏదో 1-2 ఇయర్స్ నుంచి కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా మంది బాధితులు ఉన్నారు. అసలు ఆ లెక్క ఏంది అని చూస్తే 10 లక్షల వరకు మంది కూడా బాధితులు ఉన్నారంట. చిట్ ఫండ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చిట్ ఫండ్లకు సంబంధించి వేల కోట్ల రూపాయలు జనాలకు రావాలంట. మరి ప్రజాప్రభుత్వం ఇంత మంచిగా ఆల్రెడీ తీసుకున్నది ఏంటిది, ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ డబ్బులు రావాలని చెప్పి చెప్తా ఉన్నారు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులు, ప్రజానాయకులు అందరూ ఏం చేస్తా ఉన్నారు, ఎంతసేపు గవర్నమెంట్ ఏవైతే స్కీములు ఇస్తున్నదో అవి జనాల వరకు పోతే చాలా. మరి ఇంతమంది బాధితులు ఉన్నారు, 10 లక్షల మంది బాధితులకు నిజంగా వాళ్ళ పైసలు వాళ్ళకు రిటర్న్ ఇప్పిస్తే ఏదో గవర్నమెంట్ లో ఉన్న ఫండ్ తీసి ఏమనట్లేదు, వాళ్ళకి రావాల్సిన పైసలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సేవింగ్స్ చేసుకున్న పైసలు, కష్టపడి సంపాదించిన సొమ్ము ఏదైతే ఉందో అది ఆ జనాలకు ఇచ్చేస్తే జీవితాంతం ప్రజాప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటారు కదా, కాంగ్రెస్ నాయకులను గుర్తుపెట్టుకుంటారు కదా. మీరు ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కరు చేసుకున్నా కూడా తరతరాల వరకు వాళ్ళందరూ కూడా మీకు ఓట్లేసే అవకాశం ఉంటుంది. ఇంత మంచివి పెట్టుకొని కూడా ఎవరు కూడా చేయలేకపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ప్రజాప్రభుత్వం అంత మంచిగా జీవో జారీ చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు దీనిపైన దృష్టి పెట్టి ఎట్లయినా దీన్ని క్లియర్ చేయాలని అనుకుంటే ఈ అధికారులందరూ కూడా కలిసి ఏం చేస్తున్నారు, చిట్ ఫండ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు, వాళ్ళ చుట్టాలకో, వాళ్ళ ఫ్రెండ్స్కో ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళ పేర్లు చూపించి అగో వీళ్ళు కూడా చిట్టేసిన వాళ్ళే అని చెప్పి వాళ్ళకు చెక్కులు ఇస్తా ఉన్నారంట. ఇదంతా జరుగుతున్నది వరంగల్లా. ఏంటంటే బాబా నాయకులు కూడా వాళ్ళకి చేయాలని ఉన్నది, అక్కడున్న జనాలు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలని ఉన్నది. కానీ అధికారులు చేసే తీరులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళకి తెలియక, అంటే కరెక్ట్ గా దీని గురించి తెలియక ఏమైతుందంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి రాకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ దోస్తులకు కావచ్చు, మిత్రులకు, ఫ్యామిలీ వాళ్ళకు వాళ్ళందరి పేర్లు వేసేసి వాళ్ళకి చెక్కులు ఇచ్చేస్తా ఉన్నారంట. సో ఇది నడుస్తున్నది. అంతే అంటున్నా, ఎందుకంటే
చిట్టి గట్టకు చిక్కుల్లో చిక్కుకోకు అని చెప్పి మనమైతే మన నేటి చేతలో రావడం జరిగినది. మరి వరంగల్కి సంబంధించిన డిఆర్లు ఎవరు, ఆ అసిస్టెంట్లు ఎవరు, ఎందుకు మీరు పైసలు కకృతి పడి చేస్తున్నారా, ఎందుకు మీరు ఆ కంపెనీలకు అంత సపోర్ట్ చేస్తూ ఉన్నారు? చిట్ ఫండ్ కంపెనీలకు ఇక కొంతమందికి బాడీ గార్డులు, గన్మెన్లు ఉంటారు, మళ్ళీ పొలిటికల్ పోస్టులు తీసుకొని. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా అయినప్పుడు తప్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఆఫీస్కి ఎవరైనా వచ్చినా కూడా ఆ గన్మ్యాన్ని పెట్టి బెదిరించవచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినాయంట చాలా వరంగల్లో. ఏమైంది? బాడీ గార్డులు అసలు ఎందుకు మీకు గన్మ్యాన్లు, ఎందుకు మీకు బాడీ గార్డులు ఎందుకండి? మీకు చాలా మంది కూడా పొలిటికల్ పవర్ని ఎందుకు యూజ్ చేసుకుంటారంటే అగో మీరు ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పక్కదో పట్టించుకోవచ్చు, మనం ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని బెదిరించవచ్చు అన్న యాంగిల్లో కొంతమంది చేస్తూ ఉన్నారంట. ఇక బయట వేస్తే ఎందుకు వాడు ఎప్పుడు ముంచుతాడో తెలియదు, ఇట్లా కంపెనీలలో వేస్తే జర వీళ్ళన్నా మంచిగా చూసుకుంటారు కదా, మంచిగా ఉంటే వాళ్ళ పైసలన్నీ భద్రంగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అది ఇది అని అనుకుంటే ఏమైంది? మంచిగా కోట్లు దున్నుకపోతా ఉన్నారు వీళ్ళందరూ వచ్చి. ముంచుడు ఎక్కువ, పంచుడు తక్కువ. చిట్ కంపెనీల చీటింగ్ రహస్యం. బోర్డు పెట్టాలి, చిట్టీలు కట్టించుకోవాలి. మునిగిపోయామని బోర్డు తిప్పేయాలి. బినామీలకు ఎక్కువ, చిట్టిదారులకు తక్కువ. గదే చెప్తాను నేను. ఏమున్నది? చిట్టిదారులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఇవ్వకుండా బినామీలకు ఇచ్చేసుకుంటా ఉన్నారు. అధికారుల దగ్గర నుంచి కంపెనీలకే మేలు చేస్తా ఉన్నారు. అధికారుల పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. మరి వరంగల్ కు సంబంధించి చిట్ రిజిస్టార్ ఇప్పటి వరకు కూడా లేడని తెలుస్తా ఉన్నాయి. ఇంకో వరంగల్లో ఇంతవరకు డిఆర్ లేడు. ఇన్ఛార్జ్ డిఆర్లతో ఎందుకు కాలం వెల్లదీస్తున్నారు? బాధితులకు న్యాయం జరగాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తపన పడ్డారు. అందుకోసం జీవో కూడా జారీ చేసిందని చెప్పి మనం ఆల్రెడీ చెప్పినాం. మరి ఇంతగానం ఆల్రెడీ ఏంటంటే ఏదైతే ప్రభుత్వం చెప్పిందో దాన్ని మేము కరెక్ట్ గా పాటిస్తున్నామని చెప్పి నాటకాలు ఆడుతున్నారు అధికారులు. అంతే తప్పించి వాళ్ళు పని చేస్తలేరు. వాళ్ళు బాధితులకు న్యాయం చేస్తలేరు. చిట్ కంపెనీల పేర్లు చూసి మోసపోకు, బోర్డు చూసి బోల్తా పడకు. వరంగల్లో ఇంతవరకు డిఆర్ లేడు. ఇన్ఛార్జ్ డిఆర్లతో ఎందుకు కాలం వెల్లదీస్తున్నారు? వరంగల్లో వరుస మోసాలు, కంపెనీలు మూసి డైరెక్టర్ల విలాసాలు. ఇది కంపెనీలు పెడతా ఉన్నారు, మళ్ళీ ఏమైంది? కంపెనీలు మూసేసేసి మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కంపెనీల చుట్టూ తిరిగినప్పుడు ఏమైతుంది? ఆడ కంపెనీలలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పంపించేస్తా ఉన్నారు, దివాలా తీసినామని. మళ్ళీ ఏమైంది? వాళ్ళ దగ్గరికి పోయినాం అనుకోండి, ఇక బాడీ గార్డులను పెట్టి బెదిరిస్తా ఉన్నారంట. ఏ పాపం జనాలు కదా, భయం ఉంటుంది ఎంతైనా కూడా. పెద్దోళ్ళు కదా అని చెప్పి ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఎందుకు? పొలిటికల్ పవర్ ఉన్నది, పైసలు పవర్ ఉన్నది కాబట్టి మా పైసలు పాపం వాళ్ళ పైసలు వాళ్ళు అడుకోవాలంటే కూడా భయపడతా ఉన్నారు జనాలు. అంటే ఎంత వరకు పోయింది ఈ సిచ్యువేషన్, ఎంత క్రిటికల్ గా ఉందనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ ఏజెంట్ చెప్పే మాయ మాటలు వినకు, ఒక్కసారి మూట వస్తుందని మురిసిపోకు. ఏజెంట్ల మాటలు నమ్మి ఎగిరి గంతయ్యకు. కష్టపడిన సొమ్ము చిట్ కంపెనీ కాకుల పాలు చేయకు. గద్దెల్లా పొడుచుకు తింటారు. అధికారులు ఉన్నారు, అన్యాయం కాదని అనుకోకు. వీళ్ళే చేస్తారు ఫస్ట్. ఆ కంపెనీల కన్నా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే మోసం చేస్తారు. వాళ్ళు ఉన్నారని నమ్మి ఏడికి పోయినా కూడా ఎట్లీస్ట్ వాళ్ళకన్నా ఇవ్వాలి, లేదా ఉన్నదన్నా వదులుకొని రావాలి. వీళ్ళ పైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. అసలు ఎప్పుడు మారుతారో ఈ అధికారులు, ఎప్పుడు మారుతారో ఒకటి చేసినాం. ఏంటంటే అధికారులు ఎప్పుడు కూడా ఈ నెల జీతాల కోసం ఆలోచించుకోరు. ఇట్లాంటి ఏమైనా బయటికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఒకటేసారి మాకు కూడా మూట వస్తుంది కదా, జనాల గురించి మాకేం అవసరం, ఏమైనా వాళ్ళ కోసం చదువుకున్నామా? మా కోసం మేము సంపాదించుకోవడానికి మేము చదువుకున్నాం, మేము సంపాదించుకోవడానికి మేము ఈ పోస్టులోకి వచ్చినాం అన్నట్లే ఇలా వ్యవహారాలు అయితే ఉన్నాయి. కొంతమంది ఉంటారు కావచ్చు లేళ్ళ పైన లెక్క పెట్టచ్చు, మంచిగా పనిచేసేటోళ్ళు, నీతిగా నిజాయితీగా ఉన్నోళ్ళు. మరి మీతో సంగతి ఏంది? వీళ్ళు ఏబట్టి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. చట్టాలు రక్షిస్తాయని నమ్మకం పెట్టుకోకు. జనం గోడు వినిపించుకునే తీరిక ఎవరికి లేదు. ముంచేస్తున్న ముందటపడి ఎవరు సాయం చేయడానికి రారు. ప్రభుత్వం ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. జీవోను అమలు పాలు చేసే దిక్కు లేదు. అది అసలుకే లేదు. కానీ నాటకాలు ఆడతారు అంతే. మేము చేస్తున్నాం, వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఏమైందంటే వాళ్ళ బినామీలకో వాళ్ళ దోస్తులకో చెక్కులు ఇస్తా ఉన్నారు. ఇది మరి ఇక ఎప్పుడు మేలుకుంటారు అనేది చూడాలి. రాజకీయ నాయకులకు ఈ మోసాలు అర్థం కావు. అధికారులు దగ్గరుండి తూట్లు పొడుస్తుంటారు. అధికారులకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా. పొలిటికల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు, వీళ్ళు చేసుకుంటూ పోతా ఉంటారు. కానీ అక్కడ ఏమైతుంది అనేది నాయకులకు తెలుస్తలేదు. అసలైన బాధితులు నిండా మునిగిపోతున్నారు. కంపెనీ బినామీలకు సొమ్ములు పంచి చేతులు దులుపుకుంటున్నారు. జవాబుదారీతనం గంగలో కలుపుతున్నారు. చిట్ కంపెనీలకు ఎందుకు మేలు చేస్తా ఉన్నారు? ఎందుకు చేస్తా ఉన్నారు? వాళ్ళు కూడా మీకేమైనా మూటలు ఇస్తా ఉన్నారా? మరి బాధితులందరినీ పక్కన పెట్టి మీరు ఎందుకు వాళ్ళకి మేలు చేస్తా ఉన్నారా అనేది ఒకటి చెప్పాలి. ఎందుకు, ఎంత డీలింగ్స్ జరిగినాయి, ఏమేమి జరిగినాయి? మరి అంతమంది ఒకటో రెండో చిట్ ఫండ్లు అంటే ఉండవచ్చు, కానీ ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో ఉన్న చిట్ ఫండ్లు అందరు కంపెనీలు కూడా ఇట్లా పెట్టేసి జనాలను మోసం చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? ఏ పాపం వాళ్ళు సేవింగ్స్ చేసుకోవాలన్నా ఎవరిని నమ్మాలి? ఇంట్లో పెట్టుకుంటే ఏమో దొంగలు పడతారు,
అకౌంట్లలో పెట్టుకుంటేనేమో హ్యాక్ అయిపోతా ఉన్నాయి అకౌంట్లు అన్ని, ఏదైనా చిన్న లింకులు క్లిక్ చేసినా ఏదైనా కూడా. సరే అని చెప్పి మిమ్మల్ని నమ్మి మీ దగ్గరకు వస్తే మీ దగ్గర పెట్టుకుంటే మీరేమో లాస్ట్కి బోర్డులు తిప్పేస్తా ఉన్నారు. ఇక పైసలు రావడానికి జనాలందరూ మీ చుట్టూ తిరుగుతూ ఉంటే ఉన్న సేవింగ్స్ ఏవైతేనే ఆ తిరుగుడు అనేది సగానికి సగం పీక్తాయి. మళ్ళీ బ్రాంచ్ల పేర్లతోని బ్రాంచీలు పెట్టి ఈ జిల్లాలో సరిపోయింది కాకుండా ఇంకో జిల్లాలలో పోయి ఆడ కూడా మోసం చేస్తా ఉన్నారు. ఏ చిట్ ఫండ్ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, సమస్త కంపెనీలు జనం సొమ్మును మింగేయడం తప్ప అన్నట్లే ఉన్నది. గాలికి పోయే కంపను జేబుల్లో పెట్టుకోవడం అంటే చిట్ కంపెనీలను ఆశ్రయించడం. కష్టపడి సంపాదించిన సొమ్మును జనం వారి చేతుల్లో పెట్టడం ఒకటే. కూర్చున్న చోట నుంచి కదలకుండా జనం సొమ్ముతో చేసే ఏకైక వ్యాపారం చిట్. కడుపు చల్లగా కదలకుండా కూర్చున్న చోటనే జనం సొమ్మును పొగేసుకోవడం. తెలిసిన వారు భవితకు బంగారం అంటారు, కళలకు సాకారం అంటారు. జనం సొమ్ము భద్రమని ఆకర్షణీయమైన ప్రకటనలు తయారు చేస్తారు, ప్రచారం చేస్తారు. ఫలానా చిట్ కంపెనీలో చిట్ వేయండి, చిట్ వేయడం వల్లనే ఇల్లు కొన్నానని, ఒక కారు కొన్నానని, పెళ్లి చేసినా అని, మా పిల్లలకు చదువులు లభిస్తా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు. లాస్ట్కి ఏం చేస్తారు, బోర్డు తిప్పేస్తారు. సో లాస్ట్ గదే ఉంటుంది, ఏముండదు. ఇక వారి చేత కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఎవరు? హీరోయిన్ల చేత కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వారి చేత 4 మంచి మాటలు చెప్పిస్తారు. ఆ సెలబ్రిటీలదే బాధ్యత అనేలా ప్రకటనలు ప్రచారం చేస్తారు. మనం పోయి సెలబ్రిటీలను అడుగుతామంటే వాడు ఇంటి గేట్ దగ్గర కూడా రానియాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అంటున్నా, మనం పోయి సెలబ్రిటీలను అడుగుతామంటే ఇంటి గేట్ దగ్గర కూడా రానియారు. వాళ్ళు ఏమైనా నేతారంటే వాళ్ళకి ఇట్లాంటి అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసల కోసం వాళ్ళు వస్తారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, 4-5 మాటలు చెప్పి పోతారు. స్క్రిప్ట్ అంతా వీళ్ళు ఇస్తారు కదా, ఇది చెప్పండి అని అంటారు. ఒకటే చెప్తున్నా, సెలబ్రిటీలు చేసే అడ్వర్టైజ్మెంట్లు ఏవైతే ఉన్నాయో, ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా కానివ్వండి, ప్రోడక్ట్ యాడ్స్ కానివ్వండి, వీటికి సంబంధించిన ఏవైనా కూడా కానివ్వండి, వాళ్ళవి వాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళంతా అలాగుంటారు. పైసల కోసం వాళ్ళు వచ్చి చేసిపోతారు. దాన్ని చూసి పాపం అమాయక జనాలందరూ కూడా నమ్ముతా ఉంటారు. మా కంపెనీలో చిట్ వేస్తే భవిష్యత్తుకు అక్కడికి వస్తాయని చెప్తారు. ఇంట్లో డబ్బులు ఉంటే ఖర్చు అవుతున్నాయని చెప్తారు. అమాయకుల ఆ చిట్ కంపెనీ నమ్మి చిట్ వేస్తారు. నెల నెల చిట్టి కట్టిన అవసరానికి ఆ చిట్ రాదు, ఆ డబ్బులకు ఇక జీవితంలో రావు. ఇది ఇప్పుడు చిట్ కంపెనీలు సాగిస్తున్న అక్రమ దందాలు. అందుకే సామాన్యులు చిట్ కంపెనీలను నమ్మి చిక్కుల్లో పడొద్దు. కష్టపడి సాధించిన సొమ్ముకు చిట్ ఫండ్ కంపెనీల చేతుల్లో పెట్టద్దు. ఇంట్లో డబ్బులు ఉంటే ఏమున్నది, చిట్ వేస్తే ఒక్కసారిగా మూట వస్తుందని అనుకోవద్దు. ఏజెంట్ల మాటలు అసలే నమ్మద్దు. తెలంగాణకే తలమానికమైన వరంగల్ జిల్లాలో ఇలా పుట్టగొడుగుల్లా పెట్టి మూసేసిన చిట్ కంపెనీలు అనేకం ఉన్నాయి. ఒక వరంగల్ జిల్లాలోనే వేలాది మందిని మోసం చేశారు. 10ల సంఖ్యలో చిట్ కంపెనీలు బోర్డులు తిప్పేశారు. ఇంకా చక్కదనానికి ఈ కంపెనీలు బ్రాంచ్ల పేరుతో తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిందంట. అక్కడ కూడా సేమ్ ఇదే పని సాగిస్తా ఉన్నారంట. మొత్తం ఏం చేస్తున్నారు, లాస్ట్ కి చేతులు ఎత్తేస్తా ఉన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలకు కూడా మొత్తం చెడగోపం పెట్టిండ్రు. కష్టపడిన సొమ్మును ఎగిరిపోయే కాకులు లాంటి చిట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఇప్పుడు 10 ఏళ్లుగా తిరుగుతున్న వారు వేలాది మంది ఉన్నారు. జనం చనిపోతున్న ఒక్క పైసా కూడా పాపం వాళ్ళకి రావట్లేదంట. రాబందుల్లాగా అయితే మొత్తం వీళ్ళని పీల్చుకొని తింటా ఉన్నారు. ఇది చిట్ ఫండ్లు కంపెనీలు నడిపిస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇట్లున్నది. మరి ఆల్రెడీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన ఇంకోటి చూడండి, తెలంగాణ ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు దేశంలో ఏ ప్రభుత్వం తీసుకొని గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఏంటిది? ముందు దాని గురించి తెలుసుకోండి. చిట్ కంపెనీలు మోసం చేసిన వారి గోడు ఏదైతే ఉన్నో అది వినండి. ఏంటిది? రేవంత్ రెడ్డి గారు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, ఎవరైతే చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయో వీళ్ళందరి దగ్గర నుంచి ఫస్ట్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పైసలు ఇప్పియండి. దీని గురించి పట్టుకోక ఇక మళ్ళీ అధికారం గురించి కూడా ఇలా ఆలోచించకుండా ఉన్న అన్ని రోజులు మంచిగా సంపాదించకుండా అయిపోతారు నాయకులు అందరూ ఉన్నట్టున్నారు. అరే ఇంత మంచిగా అదే చెప్తున్నా. ఏంటంటే దీన్ని మీరు కరెక్ట్గా చేసుకుంటే వాళ్ళందరూ మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కదా. మీదే గవర్నమెంట్ జోబులకి వెళ్ళి తీసేయమని చెప్పట్లేదు. ఎవరైతే పాపం మోసపోయినరో వాళ్ళ పైసల్ని వాళ్ళకి రిటర్న్ ఇప్పియండి అంతే. అది కూడా చేయలేని నాయకులు ఇక మీరు ఎందుకు చెప్పండి. తెలంగాణలో ఉన్న ప్రజాప్రభుత్వంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరికీ చెప్తా ఉన్నా, ఇది కూడా చేయకపోతే ఇక మీరు దేనికి ప్రజల కోసం ఆ మాత్రం చేయలేరా? ఎందుకు? వాళ్ళు కూడా మీకైనా మూటలు ఇస్తా ఉన్నారా? చిట్ ఫండ్ కంపెనీలు కూడా మీకైనా మూటలు ఇస్తా ఉన్నారా? అధికారులు అంటే ఇక వాళ్ళ నాటకాలు అట్లే ఉంటాయి, వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళు నడిపించేది అట్లే ఉంటుంది. వాళ్ళపైన మీరు గట్టిగా వాళ్ళని ఏం అనలేరా? ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి మీరు వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేరా? అధికారుల అవినీతికి పాల్పడకుండా చూసుకోండి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 10 లక్షల మంది బాధిత కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు. దీన్ని మీరు కరెక్ట్గా చేస్తే తెలంగాణలో ఉన్న 10 లక్షల మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు కూడా మీకు జీవితాంతం పడతాయి కదా. పదే కాంగ్రెస్ ను గెలిపించుకుంటారు వాళ్ళందరూ కూడా.
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఎంత దగ్గరుండి అందించినా జనంలో సానుభూతి రాదు. అదంతా ఏంటంటే పొలిటికల్ గా మీరు ఓట్ల కోసం అని చెప్పి అనుకుంటారు జనాలు. వీళ్ళు కాకపోతే ఇంకొకరు ఎవరైనా ఇస్తారులే అని చెప్పి అనుకుంటారు. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఏదైతే ఉందో అది మీరు చేయండి. 10 లక్షల మంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ చిట్ నుంచి రావాల్సిన పైసలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పియండి, జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అది శాతయన అయితే లేదు కానీ ఓ పెద్ద మళ్ళా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు. కానీ బాధితుల సొమ్మును తిరిగి ఇప్పిస్తే వారిలో జీవితాంతం కృతజ్ఞత ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి నాయకులు ప్రతి ఒక్కరు కూడా. జీవితాంతం కాంగ్రెస్ నాయకులను దేవుళ్ళుగా కొలుస్తారు, ఓట్లేసి గెలిపిస్తారు. పైగా బాధితుల గోడు స్వయంగా విన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దీనిని అమలు చేసే బాధ్యత అధికారులు తీసుకోవాలి. కానీ అధికారులు కంపెనీ వ్యక్తులకు సాయపడుతున్నారు, బాధితులను మళ్ళీ అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగితే తెలంగాణ అంతా కాంగ్రెస్ నాయకులకు జైలు కొడతారు. ఇంత మంచి అస్త్రాన్ని చేతిలో పెట్టుకొని ఏదేదో చేస్తూ ఉన్నారు నాయకులందరూ కూడా. ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ ను నిలబెడుతుంది. ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుంది, బాధితుల కళలు నెరవేరుతాయి, వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. కాంగ్రెస్ మీద మరింత నమ్మకం పెరుగుతుంది. కంపెనీని నమ్మి అధికారులు నమ్మి మోసపోయిన బాధితులకు కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచి ప్రభుత్వ లక్ష్యాన్ని నీరు గారుస్తున్న అధికారులను గాడిలో పెట్టాలి, జనానికి న్యాయం చేయాలి. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో అతిపెద్ద నగరమైన వరంగల్ జిల్లాలోని పూర్తి స్థాయి డిస్ట్రిక్ట్ చిట్ రిజిస్ట్రార్ లేడు. ఇన్ఛార్జి డిఆర్ తోనే కాలం గడుపుతున్నారు. ఇందులోనూ ఏదో మతలబు ఉందన్న వార్తలు అనేకం వస్తున్నాయి. ఇలాంటి లోగొట్టులు బయట పడాలన్నా, బాధితులకు న్యాయం జరగాలన్నా కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగితే అన్ని తేలుతాయి, రహస్యాలు వీడుతాయి. ఇదంతా కాదు, ఒకటే చెప్తున్నా ఏంటంటే కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఇదొక మంచి అస్త్రం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చిట్ అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి తీసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ డబ్బును వాళ్ళకు చేరేటట్లు మీరు చేస్తే జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, మిమ్మల్ని గెలిపించుకుంటారు. మీరు ఇచ్చే స్కీములు పదవులు ఏవి కూడా వాళ్ళకు వద్దండి, అది గవర్నమెంట్ ఖజానాలకు వెళ్ళి తీసియాలి. గవర్నమెంట్కి కూడా అది భారమే అవుతుంది. భారం లేకుండా ఒక పని ఇక్కడ ఉన్నది, ఇది వేసుకోండి. రేవంత్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు మంచిగా ఒక అస్త్రాన్ని చూపించారు. దాన్ని ఎందుకు ప్రజాప్రభుత్వంలో ఉన్న నాయకులు చేసుకోలేకపోతా ఉన్నారు అనేది ఇప్పటికి కూడా అర్థమైతలేదు. మీరు దీనిపైన ఒక్కసారి దృష్టి పెట్టి అసలు ఏం జరుగుతుంది ఏమనేది చూసి నాయకులందరూ కూడా అధికారులను గట్టిగా దుమ్ము దులిపి దీన్ని కరెక్ట్గా తీసుకుపోయి 10 లక్షల మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసినట్లయితే ఇక జీవితాంతం ప్రజాప్రభుత్వంలో ఉన్న నాయకులను కానివ్వండి మీరందరినీ కూడా గుర్తుపెట్టుకుంటారు, మిమ్మల్ని గెలిపించుకునే అవకాశం ఉంటుంది. ఇది మొత్తానికైతే మీకు ఒక అస్త్రం అయితే ఇక్కడ చూపించడం జరిగినది. మరి ఇక దీనిపైన ఎట్లాంటి యాక్షన్లు తీసుకుంటారు ఏందనేది కూడా వేచి చూడాలి. ఇంకా బాధితులు చిట్ ఫండ్ కంపెనీస్కి సంబంధించిన బాధితులు ఎవరున్నా కూడా నేటి రాత్రిని ఆశ్రయించండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మాకు చెప్పండి. దాన్ని మేము 100%గా కూడా కాన్ఫిడెన్షియల్గా పెట్టి ఎవరు ఏం చేస్తున్నారు ఏందనేది 100% రాయడానికైనా మేము ఎన్నిసార్లైనా ఎన్ని ఎపిసోడ్లు చేయడానికైనా కూడా మేమైతే రెడీగా ఉన్నాం. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.